సంగీత కమనీయమే తన రాగమే రమణీయమే సంగీత గణనీయమే తన గానమే గగనీయమే సాహిత్యం సైతం తన స్వరం కోసం ఎదురు చూస్తుండగా సరిగమలు సైతం తన గానం కోసం తపన పడుతుండగా తన ప్రాణమైన సంగీతం ఆ దైవానికే అంకితమవగా తన మధురమైన స్వరం ఆ దైవాన్నే మెప్పించదా తన ప్రయాణం తన ప్రమాణం సంగీతం కోసమే శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం సంగీతమే తన లక్ష్యం శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం తన స్వరమే తన సౌభాగ్యం శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం సంగీతమే తన లక్ష్యం శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం తన స్వరమే తన సౌభాగ్యం సంగీత కమనీయమే తన రాగమే రమణీయమే సంగీత ఘననీయమే తన గానమే గగనీయమే హ్యాపీ బర్త్డే కళ్యాణి. మన ఇద్దరి 25 సంవత్సరాల కలయిక ఈరోజు ఇలా నీకు చెప్పడానికి నేను వచ్చాను. బర్త్డే విషెస్ చెప్పడానికి. నీ సంగీత ప్రయాణం కూడా ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణి. ఐ లవ్ యూ. కళ్యాణి, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. అలాగే నీకు శ్రీనివాస్ గారికి హ్యాపీ మ్యారేజ్ డే and a happy healthy long married life together with your baby daughter Bhavja and son-in-law and future grandkids. God bless you. And also I am thankful to get connected. మనిద్దరం డెట్రాయిట్ థానా నుండి ఇంకా ముందు డాలస్లో థానా నుండి కూడా మనం కలుసుకున్నాము. మిమ్మల్ని మీ సంగీతం ప్రోగ్రాం పెట్టించుకోవడం, మన టెంపుల్లో సాయిబాబా టెంపుల్లో బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అలా కొన్ని పరిచయాలు ఎంతో మందిని కలుస్తాము, విడిపోతాం, కానీ మన కలయిక మటుకు విడలేదు. బికాజ్ ఆఫ్ యూ అండ్ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా. అతి తక్కువ సమయంలో నాకెంతో ఆప్తురాలైన కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే మేడం, విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం. మీ ఇలాంటి గురువు గారు దొరకడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ. కళామ్మ తల్లి ముద్దుబిడ్డ, సరస్వతి పుత్రిక అయినటువంటి కళ్యాణి ద్విభాష్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే తత్వం నాకు బాగా నచ్చుతుంది. ఆమె మా నైబర్ అయినప్పటికీ నాకు సిస్టర్, శ్రేయాభిలాషి, వెల్విషర్ అన్నీ కూడా తను. సో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా అనేకం చేసుకొని ఇంతకంటే ఎంజాయ్గా తన ఏజ్ని రోజు రోజుకి తగ్గించుకుంటూ మరింత చిన్నపిల్లగా కనిపిస్తూ అందరినీ ఎప్పుడు నవ్విస్తూ ఉండే మా కళ్యాణి ద్విభాష్యం గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో కళ్యాణి అక్క, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యువర్ డే, స్టే బ్లెస్డ్ and be happy with the family, and all prosperity should lie with you. Whatever events you do, they should be great success. మీతో ఉన్నప్పుడు ఆ టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. యూ ఆల్వేస్ స్మైల్ అండ్ మేక్ అదర్స్ స్మైల్. దట్స్ ది వండర్ఫుల్ థింగ్ దట్ ఐ లైక్ ఇన్ యూ.
I wanted to convey my heartfelt wishes to you. Enjoy the day and be happy. Many happy returns of the day, Kalyani. After a long time, we are celebrating your birthday. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. అత్తయ్య గారు అన్నది మాత్రం నువ్వు ఓల్డ్ కాదు, ఎప్పటికీ ఓల్డ్ అవ్వలే, ఎన్ని బర్త్డేస్ చేసుకున్నా. హ్యాపీ బర్త్డే అగైన్. మేమే నీకు పెద్ద గిఫ్ట్ ఈ బర్త్డేకి, చూసుకో మరి. హ్యాపీ బర్త్డే. హాయ్ అన్నయ్య, వదిన, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా బంగారు వదినమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వదిన అనంత. హ్యాపీ బర్త్డే చెల్లాయి. మా సుశీల క్యాటరింగ్ తరపు నుంచి కళ్యాణి దేవార్షణం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఎవరు మా బంగారమా? సర్ప్రైజ్ కళ్యాణి మేడం గారు పుట్టినరోజు మరి వెంకటేశ్వర మాస్టర్స్ మీటింగ్ ఎప్పుడు మీరు అనుకున్నగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరిది? తర్వాత చెప్తారు. బంగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకేదో ఉందిరా. అవునా? మొక్కల్లో ఇదేం పరీక్ష నాకు? ఓయ్ ఇక్కడ కనిపించింది. మరో వసంత నిండు మీ దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు పేరెవరు బంగారం? ఎవరు? ఓహో వచ్చేసాడు. ఎవర్రా? ఎవరు చెప్పవా? తొందరగా చూసుకో. నాకు తెలిసింది క్లూ అనుకుంటా. కారు వెళ్ళాలేమో. ఓకే వెళ్దామా? ఏదో రాసింది. చీర అంచుల గాలి తగిలినప్పుడల్లా ఆమె అడుగుల్లో సంగీతం పుడుతుంది. పట్టు మడతల్లో దాగిన ప్రతిరేఖలో ఒక కథ, ఒక కవిత, ఒక స్వప్నం చీర వేస్తున్నాను. ఎవరే బంగారం, ఎంత బాగా రాశారు. వావ్
బంగారం నువ్వే, నాకు తెలుసు నువ్వే. ఎంత బాగుందో ఈ ఫోటో. నీకు తెలిసి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు, కానీ నీకు వాళ్ళు బాగా తెలుసు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవరన్నా తెలియదు. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. నేను అసలు పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. సార్ నమస్తే అండి. నమస్తే. మన ఇద్దరికి పరిచయం ఈ కీర్తన మీకు గుర్తుందో లేదో, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సంస్కృత భారతి వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు అక్కడ కచేరీ చేశారు. అవును, చేసినప్పుడు ఈ పాట అక్కడ ఆలపించారు. చాలా చక్కగా అక్కడ ప్రేక్షకులందరినీ కూడా బాగా తన్మయత్వంలోకి తీసుకెళ్ళింది. ఇది ఈ కీర్తన సార్ ఇది ఎలాంటి ప్రమోషన్ లేకుండా చాలా ఆర్గానిక్ గా నేను యూట్యూబ్ లో పెట్టినప్పుడు చాలా అతి తక్కువ సమయంలో 5 millions దాటి ఇప్పుడు 6 millions కి దగ్గరలో ఉందండి. ఈ కీర్తన గురించి మిమ్మల్ని ఒక్కసారి మీతో 2 మాటలు చెప్తే వినాలని ఉంది నాకు. సరస్వతి అమ్మవారు తన ప్రతినిధుల్ని కొంతమందిని భూమి మీద పంపిస్తుంటారు. వారిలో ఒకరు కళ్యాణి ద్విభాష్యం గారు. సో వారి యొక్క అద్భుతమైన గాత్రంతో సమాజాన్ని, ముఖ్యంగా పిల్లల్ని అద్భుతంగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారాలని కూడా వారు బోధిస్తున్నారు. దాని గురించి మీకు శుభాభినందనలమ్మా. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కలవడం కూడా ఒక గొప్ప అదృష్టం. కాబట్టి పాలనేత్రాలయ అన్న పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ గాత్రంతో మీరు ఆల్మోస్ట్ ఒక 55 మిలియన్లు దాకా అన్నారు. ఇప్పుడు 6వ మిలియన్లో మీరు ఎంటర్ అవుతున్నారు. చాలా గొప్ప విషయం. సో ఇటువంటి ప్రయోగాలను మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు మరి ఒకసారి ఈ ప్రవాహంలో, ఈ గాత్ర ప్రవాహంలో ఇంకా మీకు గొప్ప విజయాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు, నమస్కారం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆలనేత్రాల ప్రబల విద్యుల్లత విహారలక్ష్మీ విహారలక్ష్మీ ఆలనేత్రాల ప్రబల విద్యుల్లత విహారలక్ష్మీ విహారలక్ష్మీ